కాసేపట్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి చేరుకోనుంది. ప్రెజెంట్ గన్నవరంలో బస్సు యాత్ర సాగుతోంది. బస్సు పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు సీఎం జగన్. మధ్యలో ఆగుతూ బస్సు దిగి ప్రజలను కలుస్తున్నారు సీఎం జగన్. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. బస్సు యాత్రలో సీఎం జగన్ ను కలిసేందుకు జనం వైసీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. రాయి దాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చేశారు. బస్సు యాత్రలో సీఎంకు గజమాలలు వేయడం, పూలు విసరడంపై ఆంక్షలు విధించారు. సీఎం పర్యటించే మార్గంలో పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు, బైపాస్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు శివారుకు చేరుకుంటారు సీఎం జగన్. అక్కడే మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3:30కు గుడివాడ శివారు నాగవరప్పాడుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత గుడివాడ, బొమ్మలూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, పెండూరు మీదుగా సంగమూడికి చేరుకుంటారు. కాసేపట్లో బస్సు యాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి చేరుకోనుంది. ప్రెజెంట్ గన్నవరంలో బస్సు యాత్ర సాగుతోంది. బస్సు పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు సీఎం జగన్. మధ్యలో ఆగుతూ బస్సు దిగి ప్రజలను కలుస్తున్నారు సీఎం జగన్. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. బస్సు యాత్రలో సీఎం జగన్ ను కలిసేందుకు జనం వైసీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. రాయి దాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చేశారు. బస్సు యాత్రలో సీఎంకు గజమాలలు వేయడం, పూలు విసరడంపై ఆంక్షలు విధించారు. సీఎం పర్యటించే మార్గంలో పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు, బైపాస్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు శివారుకు చేరుకుంటారు సీఎం జగన్. అక్కడే మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3:30కు గుడివాడ శివారు నాగవరప్పాడుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత గుడివాడ, బొమ్మలూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, పెండూరు మీదుగా సంగమూడికి చేరుకుంటారు. అది రాయి దాడి ఘటన అనంతరం ఒకరోజు రెస్ట్ తర్వాత సీఎం జగన్ ఈరోజు మళ్లీ బస్సు యాత్ర ప్రారంభించారు. అయితే ఈరోజు గన్నవరం మీదుగా బస్సు యాత్ర సాగుతూ ఉంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి భారీ మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది, కట్టుదిట్టమైన భద్రతని సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఏంటి అప్డేట్స్? రాయితో దాడి చేసిన తర్వాత జగన్ ఒకరోజు విరామం తర్వాత చేపట్టిన బస్సు యాత్ర అయితే పెద్ద ఎత్తున జన అభిమానం మధ్య అయితే కొనసాగుతుంది. దాడి ఘటన తర్వాత కూడా జగన్ జనంతో మాట్లాడటానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ లోపుగానే ప్రతి చాట కూడా ఆయన బస్సుకు లోపల నుంచి బయటకు దిగి జనం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తన కోసం వాళ్ళందరికీ అభివాదం చేస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ వినతి పత్రాలన్నీ కూడా తీసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. గన్నవరం నుంచి ప్రస్తుతం హనుమాన్ జంక్షన్ వరకు అంటే 20 కిలోమీటర్ల మేర అయితే ప్రస్తుతం బస్సు యాత్ర ఉదయం 10:30 గంటల నుంచి అయితే సుమారు
2 గంటల సమయం నుంచి 3 గంటల వరకు అయితే ఈ యాత్ర అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో అంటే ఒక 8 కిలోమీటర్ల మేరకు వెళ్లిన తర్వాత గుడివాడ నియోజకవర్గంలోకి బస్సు యాత్ర అయితే వెళ్తుంది. ఇప్పటికే కృష్ణా జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కీలక నేతలు అందరూ కూడా జగన్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్నారు. రాయితో దాడి చేసిన తర్వాత జగన్ బస్సుకే పరిమితం అవుతారు. బస్సు పైకి ఎక్కి అభివాదం చేయడం చాలా తక్కువగా ఉంటుందని చెప్పి అంచనా వేసినప్పటికీ వాటన్నిటికీ భిన్నంగా ప్రజల్లో ఉండటానికి ఇష్టపడే జగన్ అదే విధంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలకు అభివాదం చేయడానికి బస్సు నుండి బయటకు వచ్చి మెట్ల మీదే కూర్చొని పదే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి సంబంధించిన సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలన్నీ తీసుకొని ముందుకి కదులుతున్నట్టుగా అయితే మనకి స్పష్టంగా కూడా తెలుస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సూచనలు కానీ అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించిన సమస్యలు నేపథ్యంలో గజమాలలో క్రేన్స్ సంబంధించిన వాటిని ఇప్పటికే వద్దు అని కూడా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన బస్సు యాత్రలు అయితే ఎక్కడా కూడా క్రేన్లు కానీ పెద్ద భారీ గజమాలను కానీ వేయకుండా అయితే ఉన్నారు. అదేవిధంగా బస్సు మీద పూలు కూడా జల్లకుండా ఆంక్షలు కూడా పెట్టిన నేపథ్యంలో పూలు కూడా జల్లకుండా యాత్ర అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇంకొక గంట సమయానికి 1 గంట నుంచి అరగంట సమయంలోపు అయితే గుడివాడలో సమీపంలోకి యాత్ర కూడా గుడివాడ నియోజకవర్గంలోకి యాత్ర అయితే ప్రవేశిస్తుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఆగిన తర్వాత 4:30 గంటల సమయానికి గుడివాడలో భారీ బహిరంగ సభలో జగన్ అయితే పాల్గొంటారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి రావడంతో కొంత ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే జగన్ ఆ బస్సు వెళ్లిన తర్వాత కిలోమీటర్ మేర వెనకాల వాహనాలు ఫాలో అవటం కానీ అభిమానులు కానీ ఫాలో అవటం వల్ల ఆ కిలోమీటర్ తర్వాత వచ్చే వాహనాలన్నింటినీ కూడా రోప్వే అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు నిలిపివేసి మొత్తం క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాటిని పంపిస్తున్న పరిస్థితి అయితే బస్సు యాత్రలో ఉంది.